హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు ఈ రోజు మన లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ అంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మొట్టమొదటిగా మన లింగోచ్చ మూవీ అందరికీ తెలిసిందే. ఒక చిన్న ఆర్టిస్ట్ క్యారెక్టర్ తో తీసి ఒక అబ్బాయి దుబాయ్కి వెళ్ళి ఆ తర్వాత ముందుగా ప్రేమిస్తాడు, అమ్మాయిన తర్వాత దుబాయ్కి వెళ్తాడు, డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ దుబాయ్ తిరిగి వచ్చిన తర్వాత ఆ లవ్ గురించి ఎలా ఫేస్ చేశాడు, వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ జరిగిందా లేకుంటే వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారా లేదా అనేది ఈ మూవీ లింగోచ్చ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తప్పక చూడండి. ఆహాలో సెకండ్ అప్డేట్ ఏంటంటే మన కోట బొమ్మలి పిఎస్ ఈ మూవీ అయితే చాలా పెద్ద హిట్ అయింది. శ్రీకాంత్ గారు మరియు వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇద్దరు తీసిన సినిమా. ఇందులో శివాత్మిక కూడా ఉంటుంది, రాజశేఖర్ గారు కూతురు. ఇందులో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే ఫ్యూచరింగ్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. కానీ ఈ మూవీ కూడా ఆహాలో వచ్చేస్తుంది ఈ నెల 11వ తారీఖున. తప్పకుండా చూడండి. మూడో అప్డేట్ ఏంటంటే చైతన్య కృష్ణ అనే మూవీ అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది. వెంకట కృష్ణ మరియు చైతన్య కృష్ణ గారు రచించిన ఒక ఆర్టిస్టిక్ మూవీ. అంటే మనం పాత సినిమాలో చూస్తూ ఉంటాము, డ్రామాటిక్ మూవీస్ ఎలా నడుస్తుంటారు స్టేజ్ పైన. స్టేజ్ పైన ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా తీశారంటే చాలా మంచి సినిమా ఇది. అందరూ తప్పకుండా మీరు అమెజాన్ ప్రైమ్ లో వెళ్ళి చూడండి. ప్రస్తుతానికైతే రన్నింగ్ లో ఉంది. తర్వాత మన 4వ అతిపెద్ద అప్డేట్ ఏంటంటే నెట్ఫ్లిక్స్. ఈ వారంలో నెట్ఫ్లిక్స్ లో వచ్చే సినిమాలు ఏవేవంటే యానిమల్ మూవీ, రణబీర్ కపూర్ మరియు రష్మిక మందాన, బాబీ దేవల్ గారు. ఈ పెద్ద మూవీ అయితే మన ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది. తెలుగులో కూడా మరి హిందీలో కూడా. ఈ మూవీ 900 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి హిందీలోనే టాప్ 2 ప్లేస్ లో ఉంది రణబీర్ కపూర్ మరియు ఈ మూవీని. యానిమల్ అయితే తప్పక చూడండి. ఒక సందీప్ రెడ్డి వంగ గారి అర్జున్ రెడ్డి ఎలాగుందో అలాంటి బీభత్సమైన ఇదే స్టోరీ లైన్. ఇందులో ఒక తండ్రికి ఒక కొడుకున్న మధ్య ప్రేమ, ఒక కొడుక్కి తండ్రి మీద ఉండే ప్రేమ ఎలా చూపిస్తారో. ఒక రాక్షసులు అనమాట. మా నాన్న ఎవరైనా కొట్టారంటే నేను చంపుతా, ఏదైనా తెగించి ఈ మూవీ అంటే చాలా బీభత్సంగా ఉంటుంది. 3 గంటలు 30 నిమిషాల మూవీ ఉంటుంది. మీరు తప్పకుండా చూడండి. మీరు ఒక్కొక్క సీన్ అనుకుంటుంటారు, వేరే లెవెల్ గూస్ బంప్ సీన్ కూడా ఉన్నాయి. ఇలాంటి మూవీని మీరు చూడాలంటే వెళ్ళి నెట్ఫ్లిక్స్ లో తప్పకుండా చూడండి. ఈ నెల 15వ తారీఖున స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే కిల్లర్ సూప్ మూవీ అని ఒకటి వచ్చింది మనోజ్ బాజ్పాయ్ గారిది. ఈ మూవీ అయితే వేరే లెవెల్ అండి. ట్రైలర్ తో చూసేసాను నెట్ఫ్లిక్స్ లో. బీభత్సం. ఒక థ్రిల్లర్ అంటే థ్రిల్లర్. ఒకరిని చంపడం, నరకడం కిరాతంగా చూపించారండి. ఈ నెలన 11వ తారీఖున నెట్ఫ్లిక్స్ లో ఇది కూడా స్ట్రీమింగ్ అవుతుంది. కిల్లర్ సూప్ మూవీ తప్పకుండా చూడండి. మన ప్రభాస్ రెబల్ స్టార్ ఈ మధ్యనే మన సలార్ మూవీ కీజ్ 1 అంటే చాలా పెద్ద హిట్ అయింది పార్ట్ 1. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ ని కొనేసుకుని వాళ్ళు లాక్ చేసేస్తారు భయ్య. ఈ నెల అంటే మన రిపబ్లిక్ డే 26 తారీఖు ఎప్పుడైనా స్ట్రీమింగ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. తప్పకుండా చూడండి. తర్వాత మన ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మన నితిన్ మరియు శ్రీలీల నటించిన ఈ మూవీ థియేటర్లో అయితే ఫ్లాప్ అయింది. కానీ నెట్ఫ్లిక్స్ లో అయితే మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ అంటే చాలా పెద్ద సంస్థ, అందులో ప్రతి లాంగ్వేజ్ లో చూస్తూ ఉంటారు. ఈ మూవీ కూడా అక్కడ వచ్చిందంటే మంచి హిట్ సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీ కూడా ఈ నెల రిపబ్లిక్ డే తర్వాత రిలీజ్ చేస్తారు, లేకపోతే రిపబ్లిక్ డే ముందు రిలీజ్ చేస్తారు. తప్పకుండా వెళ్ళి చూడండి నెట్ఫ్లిక్స్ లో. మన అమెజాన్ ప్రైమ్ లో అయితే ఒక హిందీ సిరీస్ పంచాయత్ సీజన్ 1 సీజన్ 2 అంటే చాలా పెద్ద హిట్ అయింది. ఈ సీజన్ కూడా ఈ నెల 15వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో రన్నింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కూడా ఒక చిన్న ఊర్లో ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఒక మన సర్పంచ్ కి మధ్య ఆయన కింద పనిచేసే సెక్రటరీకి వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్, ఆ ఊరిలో వాళ్ళ కలయిక, ఒక లవ్ స్టోరీ చిన్నది, వాళ్ళ మధ్య ఉండే ప్రేమ ఆప్యాయత, ఇలాంటి ఒక చిన్న ఇమోషన్ తోనే ఈ సీజన్ 1 సీజన్ 2 అంటే చాలా పెద్ద హిట్ అయింది అమెజాన్ లో. ఈ సీజన్ కూడా 3వ సీజన్ ఈ నెల 15వ తారీఖున అమెజాన్ లో వస్తుంది. వెళ్ళి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ సీజన్ అయితే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. తప్పకుండా చూడండి. తర్వాత మన అజయ్ గాడు అనే ఒక తెలుగు మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రన్నింగ్ ఉంది. ఒక చిన్న పల్లెటూరు నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఈ మూవీ అజయ్ గాడు కూడా థియేటర్ లో చిన్న సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉండదని తెలిసే, కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చిన్న మూవీస్ కి చాలా పెద్ద ఆదరణ ఉంటుంది. తప్పకుండా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. రన్నింగ్ అయితే అవుతుంది. మన సూపర్ మ్యాన్ హనుమాన్ సిరీస్ అయితే హాట్స్టార్ లో చాలా పెద్ద హిట్ అయింది. సీజన్ 1 సీజన్ 2 సీజన్ 3 కూడా ప్లాన్ చేశారు. ఈ మధ్యన దాన్ని కన్ఫర్మ్ చేశారు. సీజన్ 3 కూడా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నెల 13వ తారీఖు నుంచి హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ సీజన్ కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కూడా నచ్చే సిరీస్ హనుమాన్. చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత తీశారు ముందుగా, కానీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది సీజన్ 3 అనేది. చాలా నేను కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను ఈ సీజన్ కోసం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే హాట్స్టార్ లో వెళ్ళి చూడండి. మన మమ్మూటి గారు మలయాళంలో పెద్ద యాక్టర్. మనకి ఇక్కడ చిరంజీవి గారు ఎలా ఉన్నారో మెగాస్టార్, అక్కడ వాళ్ళకు కూడా మమ్మూటి చాలా పెద్ద స్టార్. ఒక చరణ్ జర్నీ అని ఒకటి ఉంది. చరణ్ అనే ఒక మలయాళం డైరెక్టర్, ఆయనకు నేషనల్ అవార్డు చాలా అవార్డులు వచ్చారు. ఆయన మీద ఒక బయోపిక్ తీశారన్నమాట. ఈ
ఈ బయోపిక్ చరణ్ జర్నీ అనేది సోనీ లీవ్ లో ఈ నెల 12వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. దాన్ని కూడా మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి అక్కడ. ఎందుకంటే ఇది తెలుగు డబ్బింగ్ మూవీ. ఇందులో అంటే మనకు మలయాళం లాంగ్వేజ్ కాదు, తెలుగు డబ్బింగ్ లో మనకు ఆదరణ ఇచ్చి ఈ మూవీని మనం తెలుగులో చూడాలని సోనీ లీవ్ లో మన కోసము ఈ నెల స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్ లో. 12వ తారీఖున వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చుతుంది. మమ్ముటి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. యాత్రలో మనం చూసాం ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఒక సింపుల్ గా ఆయన యాక్టింగ్ చేస్తుంటే ఆయన్నే చూడాలనిపిస్తుంది. అలాంటి మూవీ ఈ మూవీ కూడా చరణ్ జర్నీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఆ తర్వాత మన అమెజాన్ లో మన టామ్ క్రూజ్ అంటే ఎవరు తెలియదు, మిషన్ ఇంపాసిబుల్. ఈయన మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో అంటే రన్నింగ్ అవుతుంది. నేనైతే చూసేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యన వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ రెడ్ రికాగ్నింగ్ అని ఒక మంచి సిరీస్. ఆయన చేసేవన్న అద్భుతాలు, అన్ని రియల్ షాట్స్ చేస్తుంటాడు. ఇందులో ఒక బైక్ షాట్ అంటే బీభత్సం నాకైతే అంటే చాలా బాగా నచ్చింది. రియలిస్టిక్ గా తీస్తాడు టామ్ క్రూజ్. అంటే ఆయనకు పిచ్చి ప్యాషన్ అంటే పిచ్చి. అలాంటి రియల్ సీన్ కూడా ఒక కొండ మీద నుంచి బైక్ వెళ్ళి కిందకి పడుతుంది. ఆ సీన్ అయితే వేరే లెవెల్. ట్రైన్ నుంచి దూకే సీన్లు కూడా పైనుంచి హెలికాప్టర్, ఇవన్నీ రియల్ గా తీస్తాడు. ఈ మూవీని మీరు తప్పకుండా చూడాలనుకుంటే వెళ్ళి అమెజాన్ ప్రైమ్ లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మనం చూస్తూనే ఉండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.